చాలా అన్ని విషయాలు అన్ని సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. కాకపోతే ఏది ఏమైనా సత్యనారాయణ సార్ అన్నట్టు వాళ్ళు అన్నింటిలో ఒకప్పుడు లేదా ఉన్నదేమో కానీ ముందుకు రాలే. అన్నింటిలో ఏ పోటీ నాట్ ఓన్లీ చదువు, ఆటల్లో కానీ పాటల్లో కానీ ప్రతి కార్యక్రమంలో కానీ అన్నింటిలో వాళ్ళు పోటీపడి ఇప్పుడు ముందు వస్తున్నారు. చాలా సంతోషం. ఇదంతా జరపడం ఉద్దేశం ఏంటి అంటే టీచర్ వాళ్ళు బాధపడుతూ ఉంటే మేము వెహికల్లో చాలా కావాలని క్రిటిసైజ్ చేస్తాం. నేను మహిళలు అనే వరకు నేను ఫస్ట్ అబ్జెక్షన్ చెప్తూ ఉంటే మీకే రిజర్వేషన్ కావాలి, మగవాళ్ళు మనసులు కాదా కావాలని. నేను జనరల్గా చేసేది ఏంటంటే జనరల్గా చెప్పేది ఏంటంటే ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటేనే ఒరిజినాలిటీ బయటకు వస్తూ ఉంటారు. అది నేను చెప్పేది. టీచర్ వాళ్ళు వాళ్ళ టీచర్ ఒక్కరే కాదు, మన దగ్గర ఉన్నటువంటి చదువుకొని వచ్చినటువంటి ముందు జాబ్లోకి వచ్చినా కానీ ఇతర రంగాలలో స్థిరపడినటువంటి వాళ్ళు కానీ ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. టీచర్ చెప్తూ ఉంటే నాకు అంటే ఇంతవరకు గతంలో కూడా ఒకసారి వెహికల్లో చెప్పినారు. సత్యమ్మ టీచర్ ఏమో జాబ్ మీద బాగా ఉన్నది, ఇప్పుడు జాబ్ చేస్తలేరన్నట్టు బాధపడుతుంటే నాకు ఒక రకంగా ఇది కూడా జాబే కదా, కాకపోతే గవర్నమెంట్ జాబ్ రావాలని, గవర్నమెంట్ జాబ్ రావాలనేటువంటిది గవర్నమెంట్ జీతమే తీసుకుంటున్నారు కాబట్టి మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు, ఇదే విధంగా కొనసాగుతారు. అదే అన్ని విధాలుగా మీ ఫ్యామిలీ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ హైబ్రిడ్ సార్ అన్నట్టు. ఇంకా శ్రావణి టీచర్కి వచ్చేసినట్టయితే సార్ చాలా మంచిగా చూసుకుంటాడు నాకు తెలుసు. ఎందుకంటే సార్ నేను బ్యాంకు చాలాసార్లు పోతూ ఉంటాను. కాకపోతే టీచర్ మళ్ళీ అంటుంటాను నేను. ఎందుకంటే మా తరపు నుంచి కూడా మేము మాట్లాడుకోవాలి కదా. పురుషులు కూడా సార్ అన్నట్టు అన్నింటిలో మహిళలే ముందులోనే ఉంటారు. మన పురుషుల కన్నా మహిళలు ఏంది ఏం జరగదమ్మా, మన కన్నా కూడా దొరకదు. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకొని మనం చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారేమో, కానీ అన్ని విధాలుగా ఇంట్లో పిల్లల యొక్క బాగోగులు చూడడం, భర్త యొక్క బాగోగులు చూడడం, ఇంట్లో పెద్దవాళ్ళను అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఒక కుటుంబాన్ని ముందరికి తీసుకుపోయేటటువంటి వాళ్ళు మహిళలు. అటువంటి మహిళలకు రేపటి దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనము జరుపుకుంటున్నాం. ఆ మహిళల్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని మనము గుర్తుంచుకుంటూ ఈ కార్యక్రమాలు జరపడం ఉద్దేశం ఏంటంటే మన ఇంట్లో కూడా అమ్మ నాన్న ఎన్నో ఉదయం నుంచి, నేను చాలాసార్లు క్లాసులో కూడా అంటుంటాను, ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి వ్యవసాయం చేసి వర్షంలో తడిచి ఎండలో ఎండి మనం చదివిస్తున్నారు. ఏదో సందర్భంలో మన ఫ్యామిలీ మార్పు రావాలి, ఆ మార్పు అనేటువంటిది మీ నుంచే రావాలి అనేటువంటిది ప్రతిసారి చెప్తూ ఉంటాను. మన ఫ్యామిలీలో ఒక్కరి కనుక చదువుకున్నటువంటి వాళ్ళకందరికీ ఉద్యోగాలు రావాలనేటువంటిది కాదు. ఇక్కడ జ్ఞానాన్ని పొందినట్టయితే మనం ఎలా బతకాలో అది నేర్పిస్తుంది. మనం బతికే విధానాన్ని బట్టి మన ఫ్యామిలీ కూడా కొంత రేడియస్ వరకు మీ రిలేషన్లో కానీ కొంత రేడియస్ వరకు అన్ని ఫ్యామిలీస్ వన్ బై వన్ డెవలప్ అవుతాయి అనే దాని కొరకే మనం విద్యను నేర్చుకోవడం. కొంతమంది పేరెంట్స్ అంటుంటారు ఊర్లోకి వెళ్తే ఏ చదివిన వాళ్ళకల్లా ఉద్యోగాలు వస్తున్నాయా సార్ అని అంటే నేను ఇదే మాట అంటాను. ఫస్ట్ చదవడం ఉద్యోగం కొరకు కాదు, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కొరకు. అదే జ్ఞానం అనేటువంటిది ఏం నేర్పిస్తుంది అని అంటే నీవు ఎలా బతకాలో నేర్పిస్తుంది. నీవు ఎలా బతుకుతున్నావో నీ తర్వాత నీకన్నా నెక్స్ట్ వచ్చే జనరేషన్ నీ అడుగుజాడల్లో ముందుకు వస్తారని చెప్పి ప్రతి పేరెంట్ దగ్గర అంటుంటా. నేను చాలా వరకు ఇవన్నీ కూడా మన పేరెంట్ను కూడా మార్చేటటువంటి శక్తి ఎవరికి ఉంది అని అంటే ఆ ఇంట్లో ఉన్న మహిళలే. మన అమ్మ నాన్న చాలా కష్టపడతారు, అమ్మ మిమ్మల్ని తిడతారు, కొడతారు. ఎందుకని అంటే మనం ఏదైనా తప్పు పని చేస్తే అలాంటివి జరిగి ఉండొచ్చు, కానీ కోపంతో కాదు, అభిమానంతో. కాబట్టి మన తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట విని మీరు ఏ సందర్భంలో కూడా టీచర్ వాళ్ళు అన్నట్టు మీ స్టడీస్ని ఎంతవరకు కొనసాగిస్తే అంతవరకు మీ లైఫ్ సెటిల్ అయ్యే వరకు కొనసాగించండి. అది మీ తల్లిదండ్రులకు కూడా మీరు చెప్తే ఇంకా వాళ్ళు మంచిగా వింటారు. అప్పటికి వినని పరిస్థితిలో ఉంటే టీచర్లను ఆదర్శంగా తీసుకోమని చెప్పండి.
కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఇంకొకరు 5 మంది ఇప్పుడు మన పాఠశాలలో సన్మానించుకుంటున్నాం. వారిని మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ మహిళ అనేటువంటి శక్తి చాలా గొప్పది అని చెప్పి ఇంతవరకు మనకు సత్యనారాయణ సార్ చెప్పినట్టు మహిళలను మాత్రం ఎక్కడ గౌరవిస్తారో మనం దేవతలను పూజించినట్టే మన గత చరిత్ర కూడా చెప్తూ ఉంది. కాబట్టి మహిళలను మనం గౌరవించుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా